గతంలో బాగా ఇబ్బంది పడిన సందర్భాలలో ఎవరైనా టాలీవుడ్ నుంచి లైక్ కొన్ని వారసత్వంగా వస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి, లైక్ పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు, అటు నందమూరి ఫ్యామిలీస్ కావచ్చు, ఎప్పుడైనా ఆదుకున్న సందర్భంలో అంటే సినిమా అవకాశాలు తగ్గిపోయా ఎందుకు అని పరామర్శించిన పరిస్థితులు అట్లేమన్నా ఉన్నాయా సాయి కుమార్ గారి విషయంలో? లేదండి. సో నాన్నకి నాకు తెలిసినంత వరకు, బికాస్ నాట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ టు అస్. ఇప్పుడు అన్ని నమ్మ నాన్న 4 గోడల మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాట్ ఇష్యూస్ దే హ్యాడ్, ఐ రియలీ డోంట్ నో. బట్ మా వరకు తెలిసింది ఏంటంటే, మధ్యలో డాడీ అంటే మా బాబాయ్ ఈశ్వరల్లా అని ఒక సినిమా తీశారు. అది ఇట్ వాజ్ హిజ్ ఓన్ ప్రొడక్షన్. సో విచ్ డిడ్ంట్ డూ వెల్. And as a family, we went into a very big financial crunch. Appo I was in school somewhere around 7th standard, I think. 7th and Adi was in 8th. So and family mottham oka cinema tho, yeah, so it was financial ga chaala velipindi down. టు అన్ ఎక్స్టెంట్ ఏదో ప్రాపర్టీస్ ఇలాంటివి కూడా వెళ్ళిపోవడం అలానే జరిగాయి. నోబడీ కేమ్ ఫర్ ఎనీ సపోర్ట్. సో ఇట్ ఈస్ లైక్ ద ఎంటైర్ ఎపిసోడ్ ద మెయిన్ వారియర్ వాస్ మై మదర్. సో షీ ఫాట్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో అంటే అది ఐ క్లియర్లీ సా మై మామ్ గెటింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ద క్రైసిస్. సో యాజ్ మై డాడ్స్ వైఫ్ అవన్నీ ఇప్పుడు మరిది చేశారు, ఆయన తీశారు సినిమా అనేది లేదు నా ఫ్యామిలీ. సో షీ గాట్ ద ఎంటైర్ ఫ్యామిలీ అవుట్. అండ్ ఐ రిమెంబర్ ఫర్ క్వైట్ అ ఫ్యూ ఇయర్స్ నాన్న యూస్ టు షూట్, దట్ మనీ యూస్ టు గో, లైక్ ఇంటికి కూడా వచ్చేది కాదు. ఇట్ ఈస్ లైక్ టు క్లియర్ ద పేమెంట్స్. సో ఇట్ ఈస్ లైక్ హీ యూస్ టు వర్క్ హార్డ్, పేమెంట్స్ వెళ్ళిపోయేది, వర్క్ హార్డ్, పేమెంట్స్ వెళ్ళిపోయేది. సో దట్ పీరియడ్ వాస్ వెరీ స్ట్రగుల్ అయ్యింది. అది ఆల్మోస్ట్ అయిందండి, ఒక 2-3 years స్ట్రగుల్ అయితే ఉండింది అది. బట్ గొప్పతనం ఏంటంటే మాకేం తెలియలేదు. ఆర్ లైఫ్ స్టైల్స్ డిడ్ంట్ చేంజ్ ఎనీవేర్. ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ కుషన్డ్ బై మై మామ్. అంటే వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వెన్ వి సా సచ్ లో, అప్పుడు ఇప్పుడు మాకు ఏది అంత అనిపించదు. అదే అప్పుడే ఎవరు రానిప్పుడు ఎవరు రారండి, టు బి ఫ్రాంక్. కబుర్లు అందరూ చెప్తారు కానీ ఇట్ ఈస్ లైక్ నోబడీ కమ్స్. ఓన్లీ స్పీచెస్ కేనా అందరు, నోబడీ కమ్స్. అండ్ it's like we need to come out of it, and by God's grace we got out of it. And బట్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది కళామ తల్లి కుటుంబం, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, ఉంటాము, ఎక్కడ ఏ ఇష్యూస్ ఉండవని పదే పదే మాట్లాడుతూ ఉంటారు కదా, అది నిజమా కాదా అనే ఒక వచ్చి ఉండొచ్చేమో అంటే. బట్ when it comes to financial matters, not everybody will actually help anybody అండి. సో ఇట్ ఈస్ లైక్ మనం కష్టంతో మనం బయటికి రావాల్సిందే, we have to come out of it. బట్ డెఫినెట్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఆ మాట సాయం గానీ నేను ఉన్నానని చెప్పడానికి బోల్డ్ మంది వచ్చి ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దట్. బట్ నాకు తెలీదు. బట్ we as a family we came out of it. And today we are in a position to help several others. So I think అలాగా మేము ఇవాల్వ్ అయ్యాము యాజ్ అ ఫ్యామిలీ. అండ్ అప్పుడు ఆ ఫేజ్ లో, బికాస్ వెన్ ఐ సా మై మామ్, ఇంకా గుర్తుంది. సో లైక్ that's why I'm telling she is fought like a warrior that entire episode. సో అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఇంత కూడా భయం లేదు, ఇది లేదు. ఎలా గెట్ ఆన్ అయ్యారు ఆ సిచ్యువేషన్? మదర్ ఎలా ట్యాకిల్ చేసింది? ట్యాకిల్ చేయడం అంటే, ఇప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు లీగలీ ఆల్సో, ఫైనాన్షియలీ అవన్నీ. సో అంటే షీ ఓన్లీ స్పోక్ టు పీపుల్. మనకి ఏదో డిస్ట్రిబ్యూటర్స్ తో, వాళ్ళతో, వీళ్ళతో, అందరితో మాట్లాడింది. మా ఫోన్లు, మై తాత అప్పుడు ఆయన ఏజ్ ప్రకారం హీ డిడ్ంట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్. సో ఇట్ వాస్ మై మామ్ హూ వాజ్ అ ఫ్రంట్ ఫేస్ ఫర్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్, అండ్ షీ హ్యాండిల్డ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే. సో సాయి కుమార్ గారు, ఆది గారు
ఎక్కువగా వీడియోస్లో అంటే లైక్ 1 or 2 వీడియోస్ అంతే, మీది రాఖీది ఏదో వీడియో ఉంది అండ్ సాయి కుమార్ గారు ఇక్కడ ఫ్రంట్లో హాస్పిటల్ ఫ్రంట్లో చేసిన వీడియో. ఈ ప్రమోషన్ యాక్టివిటీస్లో వాళ్ళని యూస్ చేసుకోవాలి లేదంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని అనిపించలేదా? ఇఫ్ దే సపోర్ట్ యూ ఇన్ దిస్ ఎస్పెషల్లీ, ఇది ఇంకా ఎక్కువగా అవచ్చు. డెఫినెట్లీ చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్. నాకు చాలా మొహమాటం అండి అలాగా. నాకు ఇప్పుడు కెమెరాలో ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. సో నాకేంటంటే నాకు నా పేరు నాకు రావాలి. పీపుల్ షుడ్ కమ్ టు మీ బికాస్ దే లైక్ మై ట్రీట్మెంట్ ఆర్ బికాస్ దే లైక్ ఆ బాండ్ యాజ్ అ డాక్టర్ అండ్ పేషెంట్ రావాలి, పేరెంట్ ఆర్ చైల్డ్ వాట్ ఎవర్ దట్ ఇస్. బట్ నాకు ఎందుకో నాకు ఆ ట్యాగ్ ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. స్కూల్లో కూడా ఇలాగా సోన్సో యాక్టర్స్ డాటర్ అని లేదంటే సోన్సో యాక్టర్ సిస్టర్ అని, ఐ డోంట్ లైక్ దట్ ట్యాగ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నా పేరు నాకు రావాలని. చాలా మంది ఇప్పటికి నా క్లినిక్ లో నన్ను ఒక ఇంత 2-3 years నుంచి నా దగ్గరికి వస్తుండగా కూడా ఈ మధ్యనే తెలిసింది వాళ్ళకి ఐఎమ్ సాయి కుమార్స్ డాటర్ అని. సో ఇట్ ఇస్ లైక్ ఈవెన్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ నేను రీసెంట్ ఒకటే వీడియో మా డాడీతో పెట్టా, అంతవరకు ఎవరికి తెలియదు దట్ ఐఎమ్ సో అండ్ సో డాటర్ అని. సో ఓన్లీ నౌ పీపుల్ నో మీ. సో ట్విన్ సిటీస్ లో డాక్టర్ జో చెరీష్ హాస్పిటల్ ఫౌండర్ అని మాత్రమే రికగ్నైజ్ అవ్వాలి, అదేనా మీ టార్గెట్? అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్ అని. నా ఓన్ బ్రాండ్, బట్ ఐమ్ డెఫినెట్లీ ప్రౌడ్ డాడీ ఇది. బట్ అది అలా చేసుకుంటూ ఇప్పుడు ఇది తెలిస్తే ఐఎమ్ ఓకే. బట్ సాయి కుమార్ గారు డాటర్ అని తెలిసి నా దగ్గర రావడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. సో బట్ ఇట్ ఈస్ లైక్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ, బట్ ఐ డోంట్ లైక్ టు యూజ్ ఇట్ టూ ఆఫెన్. ఓకే. ఆది గారు ఏం అంటే ఆ రీల్స్ చూసి కానీ ఈ యాక్టివిటీస్ చూసి ఏమైనా స్పందిస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు? ఇన్స్టాగ్రామ్ ఆపేస్తారంట, సోషల్ మీడియా ఇంకా లేదంట, ఏం చేస్తావు అని అడుగుతున్నాను ఇప్పుడు. ఇట్స్ లైక్ ఐఎమ్ సో యూస్ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నౌ. ఈజ్ లైక్ ఏం చేస్తావు ఇప్పుడు, ఇన్స్టాగ్రామ్ అది తీసేస్తే ఏం చేస్తావు అని అడుగుతా. ఏం చేస్తా, ఏం చేయము. సో ఇట్స్ లైక్ ఏంటి అసలు కంప్లీట్ ఇంకా ఓన్లీ షూట్ అయినా పేషెంట్స్ కూడా చూస్తున్నావు అని అడుగుతున్నా. సో పేషెంట్స్ చూస్తూ టైం దొరుకుతున్నప్పుడు చేస్తున్నాను. సో ఎప్పుడు మాది ఒక అండర్వైర్ లో అలా వెళ్తూ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ. ఎవరు టామ్ ఎవరు జెర్రీ? తనే టామ్, నేనే జెర్రీ అమ్మ. నేనే అప్పుడప్పుడు 1 year 3 months అండి అంతే. హీస్ 1 year older to me అంతే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ ఐఎమ్ అక్క అండ్ హీస్ తమ్ముడు, బట్ తనే అన్న నేనే చెల్లి. ఓకే, రైట్. ఎప్పుడైనా అడిగారా నా సినిమాలో ఏదైనా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటే చేస్తారా, వస్తారా అట్లా? ఎప్పుడు లేదు. ఉంటే చేస్తాను, ఏముంది. రెడీ రెడీ. ఓకే. ఏం ఫియర్ లేదా కెమెరా అంటే? ఏమో అప్పుడు వెళ్ళాక చూద్దాం, అంతగా భయపడితే అప్పుడు చూద్దాం నేను. బట్ గతంలో ఎప్పుడైనా ఫాదర్ అని ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మంచి వేషం ఇది, నేను చేస్తున్న సినిమా నువ్వు చేయొచ్చు కదా అని ఎప్పుడైనా అడిగిన? నాకు చిన్నప్పుడు వచ్చిందండి ఒక ఆఫర్. అంటే ఐ వాస్ అ కిడ్ దెన్. ఆయుధ అని ఒక సినిమా తీశారు, దాంట్లో ఒక చిన్న పాప రోల్. సో బట్ ఏంటంటే నేను చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను దానికన్నా ముందు మన బాంబే సినిమా వచ్చింది. అవును. అప్పుడు దాంట్లో మై నాన్నమ్మ వాంటెడ్ మీ టు డూ 1 role. ఆ పిల్లలు 2 ఉంటారు కదా, కిడ్స్ రోల్. దానికి వెళ్ళాను, అది అవ్వలేదు. సో బట్ దానికి డబ్బింగ్ ఆడిషన్స్ కూడా వెళ్ళాను నేను. ఓకే. సో అక్కడే చెన్నైలో అయ్యేదిగా డబ్బింగ్స్. సో అప్పుడు డబ్బింగ్ ఆడిషన్కి వెళ్ళా. ఒక ఇంకా నా డైలాగ్ కూడా ఉంది, గుర్తుంది. బయట అందరు ఇంతమంది పిల్లలు ఉంటే డబ్బింగ్ ఆడిషన్కి ఒక డైలాగ్ ఇచ్చారు. చెప్పండి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ టైం బాంబేకి రావడమో ఏదో సంథింగ్ లైక్ దట్ అవుతుంది. ఈ చిన్నపిల్లాడి లాగా ఓపెన్ చేసుకొని వచ్చి అడుగుతాడు, అది కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది అని వచ్చి అడగాలన్నమాట. ఓకే. సో ఆ డైలాగ్ ఆడిషన్ కూడా వెళ్ళాను. ఓకే. దానికి సెలెక్ట్ అవ్వలే. లాస్ట్గా చాక్లెట్ ఇచ్చి పంపించారు. దానికి మా నాన్న తీసుకెళ్ళిన అనమాట డబ్బింగ్కి. దాని తర్వాత ఈ ఆయుధ సినిమాకి డబ్బింగ్ చెప్పా. దో నేను టాల్ అయిపోయానంట రోల్కి. సో అందుకు వేరే పాప చేసింది. బట్ ఆ సినిమాకి ఎంటైర్, అది కన్నడ మూవీ, తెలుగుకి డబ్బింగ్ లో మొత్తం సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పా. ఐ స్టిల్ రిమెంబర్ ఆ డబ్బింగ్ లో నా పక్క పోడియంలో డాడీ కూడా చెప్పారు, ఇద్దరం కలిసి చెప్పాం ఒక సీన్. సో ఒకసారి చెప్తారా? ఆ సినిమా అసలు డైలాగ్స్ అస్సలు గుర్తులేదు. ఒక్క డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ అండి, ఎయిర్ హోస్టెస్ డైలాగ్. దే విల్ బి గోయింగ్ ఇన్ అ ఫ్లైట్
సో అప్పుడు ఎయిర్ హాస్టెస్ లాగా ఈ పాప చెప్తూ ఉంటుంది అనమాట, బక్కుల్ యువర్ సీట్ బెల్ట్, ఇది పెట్టుకొని అది పెట్టుకొని అన్నట్టు. ఐ డోంట్ రిమెంబర్, ఇది చాలా గుర్తుంది ఎందుకంటే చిన్న డైలాగ్ అండ్ ఆడిషన్ కదా, చాలా టైం ప్రాక్టీస్ చేశాను, అలా గుర్తుండిపోయింది ఆ డైలాగ్. ఓకే ఓకే. సో బట్ చిన్నప్పుడు డాడీ అనేవారు, నువ్వు కూడా మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా అని, అన్ని ఇలాంటి డిస్కషన్స్ వచ్చేవి. బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ దెన్. ఇప్పుడు మా పాపకు చాలా ఇంట్రెస్ట్ సినిమాలు. యా. సో మేము ఎంత దూరం పెట్టామో తన్ని మూవీస్ నుంచి, బికాజ్ మేము బెల్గాంలో ఉన్నాం, అక్కడ తెలుగు సినిమాలు లేవు, మేము ఎక్కువ సినిమాలకి వెళ్ళేదాని వాళ్ళం కాదు. బట్ ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ మేబీ, షీ ఓన్లీ వాంట్స్ టు బి అన్ యాక్ట్రెస్. నేను అన్నాను మొన్న, నువ్వు డాక్టర్ అవ్వచ్చు కదా నా అలాగా అంటే, నేను యాక్టర్ అయ్యి నేను కావాలంటే సినిమాలో ఒక డాక్టర్ రోల్ వేస్తానని. సో అట్లీస్ట్ షీ హ్యాస్ ద క్లారిటీ, షీ వాంట్స్ టు బి అన్ యాక్ట్రెస్, విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ప్రిపేర్ చేస్తున్నారు అయితే అలా. అంటే తను ముందు నుంచి షీఈస్ వెరీ గుడ్ అండి, షీ లైక్స్ మేకప్, డాన్స్, షీఈస్ అ గుడ్ సింగర్. సో తనకి అన్ని ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ గ్రూమింగ్ హర్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఇఫ్ షీ వాంట్స్ టు వీ వోంట్ స్టాప్ హర్. ఓకే. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా ట్రై చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే గనక పంపించేస్తారు? యా యా, డెఫినెట్లీ ద రోల్ ఇస్ గుడ్ అండ్ యా. ఓకే ఓకే. సో ఎస్పెషలీ పిల్లలు ఈ జనరేషన్లో సినిమాలు, ఫోన్స్, ఎంటర్టైన్మెంట్ వీటికి బాగా అడిక్ట్ అవుతున్నారు. అండ్ మీలాంటి డాక్టర్స్ ఎక్కువగా వీడియోస్ చేస్తుంది కూడా ఇన్స్టాగ్రామ్లో. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా స్క్రీను అండ్ దానికి సంబంధించిన ఎఫెక్ట్ అన్నీ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎంతవరకు సేఫ్ అంటారు పిల్లలకి సెల్ ఫోన్ యూసేజ్ అనేది? డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సేఫ్. బట్ అలా అని చెప్పి ప్రపంచం మారిపోయిందండి. సో ఇది వరకు జనరేషనల్ గ్యాప్ అనేవారు కదా, అలాగా వితౌట్ సెల్ ఫోన్స్ ఇట్స్ నాట్ ఈజీ నౌ టు మనం బయటకు కూడా